అందరికీ నమస్కారం. మన భారతదేశము చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన మన సువర్ణం, మన తెలుగింటి ఆడపడుచు మన శ్రీచరణి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా వీరపనాయనిరెడ్డి మండలం ఎర్రపు మల్లలో పుట్టిన ద యంగ్ స్పిన్నర్ నల్లపరెడ్డి శ్రీచరణి. తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఉద్యోగిగా పనిచేసేవారు. అక్క వైష్ణవి చరిత సివిల్ ఇంజనీర్ గా అమెరికాలో జాబ్ చేస్తుంది. చిరు ప్రాయంలోనే క్రికెట్ అంటే ఇష్టంగా ఆడేది, చదువుల్లో టాపర్ గా నిలిచేది. కానీ తండ్రి కోరిక మేరకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, సైక్లింగ్ లో రాణించింది శ్రీచరణి. క్రికెట్ పట్ల ఎంతో మక్కువ ఉన్నటువంటి శ్రీచరణి యొక్క మనసును తెలుసుకున్న తన కన్న తల్లి తన తండ్రిని సహితం ఒప్పించి తిరిగి క్రికెట్ వైపు మళ్లించింది. తన తల్లిదండ్రులు తన యొక్క మామయ్య అయిన కిషోర్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహం తిరిగి తన యొక్క క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎనలేని కృషి చేసింది. పేదరికం, కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు అనే అడ్డుగోడలన్నిటినీ సహితం అధిగమించి తన డ్రీమ్స్ వైపే కొనసాగింది. తన డ్రీమ్స్ నెరవేరడం కోసం పోరాడింది. ఒక ప్రక్క తన మామయ్య అయిన కిషోర్ కుమార్ గారు క్రికెట్ లో తొలి అడుగులు వేయిస్తూ ప్రపంచ కప్ సాధించే వరకు కొండంత అండగా నిలిస్తే, శ్రీచరణి మామ అయినటువంటి కిషోర్ కుమార్ గారు క్రికెట్ లో రాణిస్తున్నటువంటి స్మిత్ మందన, హర్మన్ ప్రీత్ వారిని చూపించి వారు ప్రొఫెషనల్ గా ఏ రీతిగా నీవు కూడా ఆ రీతిగా ఆడాలని ఎంతో ఎంకరేజ్ చేసేవారు. వారిని చూసి ఎంతో స్ట్రెంథన్ అయినటువంటి శ్రీ చివరికి వారితో కలిసి ప్రపంచ కప్ సాధించడానికి ఆస్ట్రేలియన్స్ తో జరిగిన సెమీఫైనల్స్ లో వరల్డ్ కప్ ఇండియన్ బౌలర్స్ 22 వికెట్స్ తీసిన దీప్తి తర్వాత తొలి దశలోనే 13 వికెట్స్ తీసి అందరినీ అబ్బురపరిచింది. 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయినటువంటి మన శ్రీచరణి ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ కప్ లో ఆడి దేశం గర్వించే స్టేజ్ కి చేరుకుంది. వరల్డ్ కప్ ఫైనల్స్ లో శ్రీచరణి చాలా క్లెవర్ గా బౌలింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. కన్ఫ్యూజ్ చేసి అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో దూసుకుపోయింది. మీ అందరి ఆశీస్సులతో మీ సునీత.